సో 24 క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి మనకి ఇక్కడ. ఓకే, హౌ ఈస్ ఎస్ రిలేటెడ్ టు పి అంటున్నాడు. ఓకే, సో ఇలా ఇచ్చాడు కదా. సో ఎప్పుడైనా సరే మనకి ఈ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే జెండర్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఆప్షన్ చూడండి, సన్స్ వైఫ్స్ సిస్టర్స్, సన్స్ వైఫ్స్ ఫాదర్, సన్స్ వైఫ్స్ మదర్, సన్స్ వైఫ్స్ బ్రదర్ అంటుంది. అంటే ఇక్కడ 2 జెండర్స్ ఉన్నాయి. ఓకే, సో ఎస్ జెండర్ ని బట్టి ఏమైతే చెప్పొచ్చు మనకి, సిస్టర్ అనుకో ఫీమేల్, ఫాదర్ అనుకో మేల్, మళ్ళీ మదర్ అనుకో ఫీమేల్, బ్రదర్ అనుకో మేల్. అంటే ఇప్పుడు హౌ ఈస్ ఎస్ యొక్క జెండర్ చెప్పాలి మనం. ఎస్ రిలేటెడ్ టు పి అంటుంది. పీకు ఏమవుతాడంటే ఎస్ జెండర్ బట్టే కదా మనకి రిలేషన్ ఫిక్స్ అయ్యేది. సో ఎస్ జెండర్ చూడండి ఇక్కడ మనకి ఈ సింబల్ ప్రకారం ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఎస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వై అని చెప్పొచ్చు కదా. ఎస్ ఫాదర్ అంటే దాని అర్థం ఏంటిది, ఎస్ అనేట ఆయన మేల్. ఓకే, సో ఫీమేల్ ఆప్షన్స్ అన్ని ఎగిరిపోతాయి. ఇప్పుడు ఓన్లీ మేల్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. మనకు టైం లేదు, లాస్ట్ సెకండ్ అనుకో ఏదో ఒకటి పెట్టవచ్చు మన లక్. ఓకే, సో కంపారిటివ్లీ మనకి రిస్క్ తగ్గుతున్నట్టు. ఓకే, సో లేదు అంటే చేద్దాం చూడండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో చూద్దాం చూడండి, మనకి ఏమంటున్నాం ఫస్ట్ యూ పర్సెంటేజ్ పి ఉంది కదా. సో పర్సెంటేజ్ అంటే ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి అంటే యూ సన్ అన్నట్టు ఇప్పుడు మనకి. ఓకే, సో పీకి సన్ యూ. ఓకే, యూ అండ్ పి ఏంటిది, సన్ రిలేషన్షిప్ ఉంది. ఇక్కడ కూడా మనం ఇంకొకటి చేయొచ్చు, ఏంది జనరేషన్స్, ఎన్ని జనరేషన్స్ గ్యాప్ ఉన్నాయి మనకి. ఓకే, సేమ్ జనరేషనా లేకపోతే ఒక జనరేషన్ గ్యాప్ ఉందా అట్లా. ఓకే, ఈజ్ ఈక్వల్ అంటే ఏంటిది, ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి, ఆర్ యూలో హస్బెండ్ అండ్ వైఫ్స్, ఆర్ ఎవరు వైఫ్. ఓకే, సో ఇప్పుడు పీకి ఆర్కి మధ్య రిలేషన్ ఏంటిది, ఇక్కడ ఏమొచ్చింది మనకి యూ సన్ కదా. సో పి ఏంటిది వైఫ్, సన్స్ వైఫ్. ఓకే, సో సన్స్ వైఫ్, యాష్ అంటే బ్రదర్. ఓకే, సన్స్ వైఫ్ బ్రదర్. ఓకే, సన్స్ వైఫ్ బ్రదర్. ఇక్కడ ఏమొచ్చింది మనకి ఫాదర్, సన్స్ వైఫ్ బ్రదర్ ఫాదర్ అంటే సన్స్ వైఫ్స్ ఫాదర్ కూడా కదా. ఓకే, సన్స్ వైఫ్స్ ఫాదర్ వచ్చేస్తుంది. లేదు అంటే జనరేషన్స్ చూద్దాం, జనరేషన్స్ కూడా మీకు నేర్పిస్తారు చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ పర్సెంటేజ్ అంటే యూ ఇస్ ద సన్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. సో వైఫ్ అంటే మళ్ళీ ఒక జనరేషన్ కి సేమ్ గ్యాప్ కదా, మళ్ళీ ఒక జనరేషన్ అంటే ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి వాళ్ళ వైఫ్ ది సేమ్ జనరేషన్ కదా. సో అంటే వాళ్ళ ఫాదర్ వీళ్ళకి మధ్య ఒక జనరేషన్ గ్యాప్. మళ్ళీ బ్రదర్ అన్నాడు కదా, సో బ్రదర్ అంటే మళ్ళీ సేమ్ జనరేషన్. ఇక్కడ మళ్ళీ ఏంటిది వాళ్ళ ఫాదర్ అంటుండు. ఓకే, సో ఈక్వల్ జనరేషన్ వచ్చింది. సన్స్ వైఫ్స్ ఫాదర్ అంటే ఇక్కడ పి యొక్క జనరేషన్ ఎస్ యొక్క జనరేషన్ సేమ్, అంతేనా. సన్స్ వైఫ్ ఫాదర్ అంటే సేమ్ జనరేషన్కి వస్తుంది కదా, సో సేమ్ జనరేషన్. సన్స్ వైఫ్ బ్రదర్ రాదు. ఓకే, సన్స్ వైఫ్స్ బ్రదర్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది, అంతేనా. సన్స్ వైఫ్స్ ఫాదర్ అంటే సేమ్ జనరేషన్, మనకి ఇక్కడ చూసుకుంటే సేమ్ జనరేషన్ కాబట్టి సో